అండ్ ఈరోజు మేము బొమ్మడే పులుసు పెట్టుకుంటున్నాం అండి ఇవాళ. ఇది మన గోదావరి స్టైల్లో కోనసీమ స్టైల్ అండి ఇది బొమ్మడే పులుసు. అలాగే మేము వేసుకునే పదార్థాలన్నీ కూడా ఈ ఉల్లిపాయలు, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, అలాగే ఇప్పుడు మన ఎల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అండి. ఓకే అండి, ఇది పేస్ట్ అండి. అలాగే మన ధనియాలు, లవంగాలు, చెక్క, అలాగే లాలిక్కాయలు, ఈ మెంతులు కొంచెం ఫ్రై చేసండి ఇది దంచుకోవాలని పౌడర్ చేయాలి. ఇదిగోండి మనం చెక్క, ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ కూడా దంచుకోవాలండి మనం ఫ్రై చేసుకుని. అలాగే ఇందులో కూడా మళ్ళీ మెంతులు అండి, ఇవన్నీ యాడ్ చేసుకుని మనం పౌడర్ దంచింది అందులో వేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిలాగా. చూడండి మనం ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ధనియాలు, మెంతులు అయ్యి. ఇప్పుడు మనం దంచుకోవాలండి దీన్ని ఇలాగా. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసి మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే కొంచెం బాగుంటుందండి, కారం వేసి కలుపుకోవాలి. కొంచెం పసుపు అండి, కారం చూడండి అలాగే. కారం కూడా వేస్తున్నామండి. కారం తక్కువ వేసారండి, ఇప్పుడు సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఇలా మనం కలుపుకోవాలండి ఇది. ఇలా కారంలో మంచి బాగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని రెడీ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మనం కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, పసుపు మనం ముక్కకండి బాగా పట్టుకుని మంచి రుచిగా ఉంటుంది బొమ్మడే పులుసు అండి. ఈ బొమ్మడే పులుసు కన్నా కొంచెం నూనె ఎక్కువే పోసుకోవాలండి. కొంచెం కొంచెం ఇలాగే మనం ఒక 6 స్పూన్లు వేసుకోవాలండి నూనె. మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఇది కొంచెం మిక్సీలో కొట్టి వేసుకోవాలండి. ఇది మిక్సీలో గ్రైండర్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం తక్కువగానే చేసుకోవాలండి. ఇది ముందండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఇందులో. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ కింద చేసుకున్నాం కదండి, ఇది మనం మిక్సీలో కొట్టుకున్నాం ఉల్లిపాయలు, అది మనం ఇలా వేసుకోవాలండి. ఇది ఈ ఉల్లిపాయలన్నీ ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా మనం వేగాలండి. ఇది నూనెలో మంచి ఫ్రై చేసే కదండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలు. చూడండి ఉల్లిపాయలు మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం మంచి బాగా వేగిన కలర్, బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుంటున్నామండి. ఇందులో టమాటాలు వేసి కూడా మనం అలాగా మంచి బాగా వేగనివ్వాలండి. దీని టమాటా కూడా మంచి గ్రేవీ అయిపోతే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. దీన్ని కూడా కొంచెం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో. సాల్ట్ కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇందులో. ఈ సాల్ట్ ఎందుకు వేసుకున్నాం అంటే ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం బాగా గమ్మున తొందరగా మెత్తపడతాయండి, బాగా ఎగుతాయని మనం సాల్ట్ వేసుకున్నాం ఇందులో. ఇవాళ ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం కదండి, టమాటాలు కూడా బాగా మనకి దగ్గర కింద బాగా ఎగినాయండి. ఇప్పుడంటే మనం ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇందాక, అది వేసుకోవాలండి. అది ఇప్పుడు వేసుకుంటున్నాం అండి. మేము కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నాం, సరిపోనంత వేసుకుంటున్నాం అండి. చూడండి ఇది చాలా బాగుంటుంది ఇలాగా. ఈ బొమ్మడే పులుసు మాత్రం ఈ స్టైల్లో అందరూ కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడంటే మనం వేసుకున్న మసాలా కూడా మనకి ఫ్రై అయిన నూనెలో ఇప్పుడు అలాగే మనం బొమ్మడే మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇది మనం వేసుకుంటున్నాం ఇప్పుడు. మీరు చూడండి ఫ్రెండ్స్, అందులో కూడా మనం ఇలాగా చేసుకుంటే ఇది బొమ్మడే పులుసు అండి, చాలా బాగుంటుందండి. ఇది గోదావరి స్టైల్లో కోనసీమ స్టైల్ అండి ఇది మనం వేసుకునేది. ఇప్పుడంటే మనం వేసుకున్న చేపలు ఉన్నాయి కదండి బొమ్మడేలు, అవి మనం ఇలాగా మనం కలుపుకోవాలని కొంచెం కలుపుకొని మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే అండి ఇది చాలా బాగా తయారవుతుంది ఇది బొమ్మడే పులుసు. ఇవన్నీ బొమ్మడేలు మనం ఫ్రై చేసుకున్నాం కదండి, బాగా ఫ్రై అని. ఇప్పుడు మనం అండి ఇందులో చింతపండు పులుసు ఉంది కదండి మనం తీసుకున్నది, అది పోసుకుంటున్నానండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాక అండి మనం మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలండి చాలాసేపు, అప్పుడు బాగుంటుందండి. చింతపండు పులుసు సరిపోదు కాబట్టి అండి తగినంత వాటర్ మనం పోసుకోవాలి ఇందులో. ఈ వాటర్ పోసుకున్నాక మనం గట్టి పెట్టి తిప్పకూడదండి. ఇది మనం మెంతులు పొడి చేసుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ ఇప్పుడు వేసుకుంటున్నాం అండి.
పౌడర్ అండి వేసుకున్నాం. ఇప్పుడు మెంతులు, ధనియాలు ఫ్రై చేసిన పౌడర్ అండి ఇది. ఇప్పుడు వేసుకున్నాం. లాస్ట్ వేసుకోవాలండి అది. అలాగే మనం కొంచెం ఇంకా 10 నిమిషాలు మరగాలండి ఇది పులుసు. కానీ బొమ్మడేలు పులుసు అండి చాలా బాగుంటుంది. బాగా ఉడికినప్పటికండి ఇది బాగా తయారైనప్పటికండి ఇలాగే నూనె పైకి తేరుకుంటుందండి కొంచెం. చాలా బాగుంటుందండి చేపల పులుసు, బొమ్మడేలు పులుసు అండి. మన బొమ్మడేలు పులుసు రెడీ అయిపోయిందండి గోదావరి స్టైల్లో. ఇది మన ఇలా చూసారా నూనె మనకి ఎలాగా అయిందో, ఇది చూసారా బొమ్మడేలు పీసులు నెంబర్ వన్ గా ఉందండి. ఇప్పుడండి మనం లాస్ట్ ని కొద్దిగా మనం చేప మసాలా వేసుకుంటున్నాం అండి ఇది. కొంచెం చేప మసాలా వేసుకుంటున్నాం అండి ఇది. కొంచెం వేసుకుంటే అండి బాగుంటది ఇది. లాస్ట్ ని వేసుకోవాలండి ఇది. ఇది చేప మసాలా అండి. మన బొమ్మడేలు పులుసు రెడీ అయిపోయిందండి గోదావరి స్టైల్లో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాం అండి. మన ఇంటికాడ స్టైల్లో వేసుకుంటున్నాం కొత్తిమీర. కొంతమంది శనగ కట్ చేసుకుంటారు. శనగ కట్ చేసుకుంటే అండి కొంచెం బాగోదు. అందుకని కొంచెం పెద్ద పెద్ద సైజులోనే మనం కొత్తిమీర వేసుకుంటున్నానండి నేను. కొంచెం ఇది చాలా బాగుంటుందండి బొమ్మడేలు పులుసు. కోనసీమ స్టైల్లో ఉండేవండి. అందరూ కూడా ఇలాగే వండుకుని రెడీ చేసుకోండి చేపల పులుసు, బొమ్మడేలు పులుసు బాగుంటది.